రోజుగా నమస్కారం. సో రామ్మోహన్ రావు గారు, ఈ చార్లీ కిర్క్ హత్య సంబంధించి దీన్ని ఒక వ్యక్తిగత దాడిగా చూడకూడదు అని చెప్పేసి మీలాంటి విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ట్రంప్ విధిస్తున్నటువంటి పాలనా విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి వైఫల్యాల కారణంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్గా చూడాలి. ముందు ముందు ఇంకా పెచ్చరిల్లిపోయేటువంటి ప్రమాదం ఉంది. రేపటి రోజున ఏం జరుగుతుందో కూడా అంచనా వేయలేనటువంటి తారస్థాయికి ఈ ఉద్రిక్తతలు పెరిగేటువంటి ఛాన్సెస్ హైగా ఉన్నాయి అని చెప్తున్నారు. సో మీ అంచనా ఏంటి? గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. కిర్క్ వ్యాఖ్యలు మొదటి నుంచి కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఎట్లా అంటే అమెరికా అధ్యక్షుడి కంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామిభక్తి చూపించారు. అది చంపాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమైందంటే అసంతృప్తి ఎక్కడో ఓ చోట బయటపడుతుంది కదా. మొదటి నుంచి కూడా అమెరికా ఒక రకంగా చెప్పాలంటే గన్ కల్చర్ ఉన్న దేశం. ఇవాళ కాదు, జాన్ ఎఫ్ కెనడీ నా చిన్నప్పుడు చూస్తున్నాను నేను. జాన్ ఎఫ్ కెనడీని కంపెనీ కానించి మొదలు పెడితే అంతకుముందు కూడా ఉన్నాయి, ఆ తర్వాత కూడా ఉన్నాయి. ఒక దేశాధ్యక్షుడిని బహిరంగంగా కాల్చేపిన దేశం అది. ఆ తర్వాత చాలా మంది దేశాధ్యక్షుల మీద హత్యా ప్రయత్నం జరిగి కొందరు చనిపోయారు, కొందరు బతికి పట్టగట్టారు. అంతేందుకు మొన్న ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కూడా ఏం జరిగింది మనం చూసినాం. కొంచెం తల పక్కది పక్కతే చెవు నుంచి పోవాల్సిన బుల్లెట్ కంఠల నుంచి కూడా ఇప్పుడు జరిగింది అదే. లిర్క్ యూనివర్సిటీ ఫంక్షన్ లో జరిగింది ఏంటంటే చక్కగా గొంతు గురిపెట్టారు వాడు. అందుకనే ఇక్కడ ఆ క్లిర్క్ ఒక్కటే కాదు సమస్య కాదు. ఇక్కడ చాలా మంది తీవ్రవాదంగా మాట్లాడుతూ, ముఖ్యంగా ఈ క్లిర్క్ చనిపోయిన ఆయన ఈ భారత్ నే టార్గెట్ పెట్టి చెప్పారు. అమెరికా నిండిపోకపోతే ఏమవుతుంది? 250 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశం, అంతకుముందు వలస దేశం. అమెరికాను కనుగొన్నప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా వలస దేశమే కదా. ఒరిజినల్ వాళ్ళు ఎక్కడ పోయిండ్రు ఎవరికి తెలుసు. వాళ్ళే కనుక అట్లా ఆటంకంగా పెడితే ఇప్పుడు ఈ ట్రంపులు వీళ్ళందరూ క్లిర్కులు ఉండేవాళ్ళు అక్కడ. కనుక సమస్య లేదు. వాళ్ళు కూడా వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ వలసదారులే కదా. వలసదారులు అంటే దేశంలో మనుషులు లేకుంటే తక్కువ మంది ఉంటారు. అసలు మూలవాసులు ఎక్కడ పోయి ఇప్పుడు వలసవాదిని రాజ్యం చేస్తూ అమెరికా రాజ్యాంగం రక్షిస్తున్నాం, అమెరికాను కాపాడుతున్నాం అనే వీరాల్బాలకి వీళ్ళందరూ కూడా ఇవాళ మేము కూడా వలసదారులమే అని ఎందుకు అనుకోలేకపోతున్నారు? నిన్న మొన్న వచ్చినాడు వలసదారు అయితే మొదలు వచ్చినాడు వలసదారు కదా, కొంచెం ఎక్కువ తక్కువ అంటున్నాడు. నేను ఎప్పుడు కూడా మన చాలా కొన్ని కొన్ని ఉద్యమాలలో సెటిలర్లు అంటే మాట తప్పు అంటున్నాడు. సెటిలర్ అనే మాటని తప్పు. వెనక ముందు అందరూ కూడా నాగరికతకు పెరిగినా కొద్ది గ్రామాల నుంచి పట్టణాల నుంచి నగరాలకు వలస వస్తారు కదా. మరి వాళ్ళందరూ సెటిల్ ఏ రాష్ట్రమైనా సరే ఇది కూడా అంతే అంటున్నాడు. ఇక్కడ ఆ దేశంలోకి వచ్చిన మిగతా దేశస్తులందరూ వలసదారులే అయితే మరి 199 మంది వలసదారులే అక్కడ వెనక ముందు. ట్రంప్ విధానానికి వ్యతిరేకంగా ఇది ఒక తిరుగుబాటు అని అనను. కానీ అసలు ఆ మొత్తం దేశమే వలస దేశం కదా రామ్మోహన్ రావు గారు, దేశమే వలస దేశం కదా. 99 మంది వలసదారులే వెనక ముందు వచ్చారంటున్నారు. వీళ్ళందరూ కూడా వెనక ముందు వచ్చిన వాళ్ళే. ఒరిజినల్ గా 1% మంది ఎక్కడ ఉన్నారో ఇప్పటికి కూడా తెలియదు కదా. ఆ నిజమైన మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి కూడా తెలియదు కదా. అందుకని ఆది మూలవాసులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోరు వాళ్ళు. కానీ వాళ్ళ అమెరికా మా దేశం, కొత్తగా రావద్దు, నిండిపోయింది అమెరికా అని అంటే ఇట్లాంటి పరిణామాలకు హింసని ఎవరైనా వ్యతిరేకించాల్సిందే. ఆయన శ్రమణ సరైంది కాదు. ఆప్తమిత్రుడు చనిపోయారు అని మాట్లాడుతున్నారు, కానీ భద్రతా వైఫల్యం కూడా కనపడుతుంది ఇక్కడ. అంటే నా ఉద్దేశం ఏంటంటే రోజా గారు, దేశం అంతా కూడా చూడండి, ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు లేకపోతే ప్రతిపక్ష నాయకులకి మొదలు పెడితే అందరూ కూడా కొంచెం తీవ్రవాద భావజాలం ఎక్కువ వాడుతున్నారు అనుకుంటున్నాను. ఏదైనా సరే మన దేశంలో మోడీ, రాహుల్ గాంధీ చూడండి, ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు చూడండి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకులు చూడండి. అంటే పరుషమైన పదజాలం ఉపయోగిస్తే తప్ప ప్రజలకు చేరడం లేదని భావన వచ్చేసింది. అందుకని చూడండి, వాళ్ళ సోషల్ మీడియా మీద కేసులు పెడుతుంటే జరిగింది అదే. అక్కడ కూడా సోషల్ మీడియా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అమెరికాలో కూడా. అంటే ఎవరు అతీతం కాదు, లోకల్ టు లోకల్ అన్నట్టు అంతటా అది జరుగుతుంది. అమెరికా పరిణామాలు వేరే చూడాలి. కానీ అమెరికాలో కొత్త కాదు కదా ఇది, గన్ కల్చర్ వాళ్ళ కొత్త కాదు. కానీ భద్రతా వైఫల్యాలతో పాటు ఇప్పటికి కూడా సంఘటన జరిగిన తర్వాత ఇప్పటికీ నిందితులను గుర్తించలేకపోవడం కూడా మరి ప్రభుత్వ వైఫల్యం కిందకి వస్తుంది కదా. అది కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రంప్ పాలన మీద ఒక 5-6 లక్షల మంది ఆ మధ్య వీధుల్లోకి వచ్చి ఓ రకంగా నిరసన వ్యక్తం చేశారు. దాని కారణం ఏంటి? జో బైడెన్ అని చెప్తూ గతంలో పరిపాలన కంటే అధ్వానంగా ఉంది అని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు కదా. అన్నిటికంటే అసంతృప్తులు 2 ఉన్నాయి. ఒకటే హామీల అమలు. ఆయన ఎన్నికలప్పుడు ఏమి ఇచ్చారో హామీల అమలు. అందుకని నేను అన్నిటిని ఒకటే ఘాట కడుతున్నాను. హామీల అమలులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశం ఎట్లా విమలవుతుందో ఢిల్లీలో కూడా ఇప్పుడు మన రేఖా గుప్తాకు వ్యతిరేకత వచ్చింది కదా. బస్ ప్రయాణం ఎప్పుడు అంటున్నారు అంటే హామీలు అడ్డగోలుగా గుప్పించి డబ్బులు పంచిపెట్టడే మార్గంగా అంతరావ చేస్తున్నారు. ఈయన కూడా చేస్తున్నారు. కాకపోతే జాతి అహంకారం రెచ్చగొట్టిన ఎవరు కూడా ముందర పడలేదు. ఇట్లా లాంటి వాడే
దానికి బలైపోయి చూసినాం కదా. అవును. జాత్యాహారంగా రెచ్చగొట్టి రెండో ప్రపంచ యుద్ధం మన కారణమైన ఆయన ఎక్కడున్నాడు, ఎవరు చెప్పారు మనకు తెలుసు కదా. అందుకని ఇప్పుడు ఈ జాతి అహంకారం, ఒక జాతి కూడా కాదు, ఒక జాతి కూడా కాదు, అమెరికా జాతి ప్రజలందరూ ఒక జాతి కాదు, వాళ్ళందరూ రకరకాల వలసదారులందరూ కలిస్తేనే అమెరికా దేశం ఏర్పడింది. అమెరికా ప్రజాస్వామ్యం పరిరక్షిస్తుందంటే వలసదారులందరూ కలిపి ఎవరికి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటిదాకా వచ్చిన అధ్యక్షులు 49 అధ్యక్షులు, ఇప్పటిదాకా అధ్యక్షులందరూ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళది కాదు కదా. బరాక్ ఒబామా ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు మనం చూస్తున్నాం కదా. అందుకని ఇవన్నీ చూస్తే ఏంటంటే వాళ్ళ కన్నును వాళ్ళే పొడుచుకుంటున్నారు. అనవసరంగా జాత్యాహంకారం లేకపోతే వలసదారులను వ్యతిరేకించడం చేస్తే వాళ్ళు కూడా వలసదారులని వాళ్ళని పెట్టగొట్టే కాలం కూడా వస్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఆది మూల వాసులు తిరగబడితే 199 మంది అక్కడికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు, అమెరికాలో ఉండాలి అర్హత కూడా లేనట్టే. కానీ అట్లా కాదు కదా, అది ఎప్పుడు భూమిపుతుల సిద్ధాంతాలు, ఈ ఆదివాసుల సిద్ధాంతాలు చెల్లవు. ఎందుకంటే ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోతున్న సమయంలో ఇవాళ మాకు మేము మడిగట్టుకొని కూర్చుంటామంటే చైనా లాంటి దేశం, దేశాన్ని చుట్టూ గోడ కట్టుకున్న చైనా లాంటి దేశమే మారింది కదా. వీళ్ళంతా వీళ్ళు లెక్కెంత, 2 దేశాల మధ్యన గోడలు కట్టుకున్న జర్మనీ దేశమే 2 ముక్కలైన దేశం మళ్ళీ కలిసింది కదా. అంటే అందుకని ఇవన్నీ ప్రపంచ పరిణామాలు గమనిస్తే అంటే మనం కొన్ని సంవత్సరాల నుంచి కనుక చూసినట్టయితే మొదటి నుంచి అంటే బంగ్లాదేశ్ లో వచ్చినటువంటి తిరుగుబాటు, రీసెంట్ గా శ్రీలంక కావచ్చు, అలాగే ఇప్పుడు నేపాల్, అమెరికాలో ప్రజలు చేస్తున్నటువంటి ఈ తిరుగుబాటు చూస్తుంటే వాళ్ళల్లో చైతన్యం, అంటే ఇదివరకట్లా లేరు ప్రజల్లో చైతన్యవంతం అయ్యారు. ఈ అవినీతి గురించి, ఆర్థిక అసమానతల గురించి వాళ్ళలో ఒక అవగాహన వచ్చింది, విధానాల వైఫల్యాలపై పోరాడేటువంటి తత్వం అలవడింది. సో వాటన్నింటి పరిణామమే ఈ రోజు జరుగుతున్నటువంటి తిరుగుబాటుగా మనం అంచనా వేయచ్చు అంటారా? మంచి ప్రశ్న అడిగాడు, కానీ నేను దానికి కనిపిస్తున్నాను. అవుతుందంటే అరాచకం వేరు, చైతన్యం వేరు. ఇది అరాచకం. బంగ్లాదేశ్ లో వచ్చిన, ఇంతకుముందు మనం శ్రీలంకలో వచ్చిన, ఇవాళ నేపాల్లో వచ్చిన అరాచకం అంటున్నాడు. అవినీతికి వ్యతిరేకంగా పోరాల్సిందే, కానీ ఆటగాళ్ళు మారుతున్నారు, కానీ ఆట నియమాలు మారుతలేవు కదా. ఈ యువత కొట్లాడాల్సింది కేవలం ఆవేశంగా అధ్యక్ష భవనం మీద దాడి చేయడమో, చిందరవందన చేయడం, ఆ సోఫాలో కూర్చోవడం, ఫోటోలు దిగడం చూసాం. విక్రమసింగ్ ను బయటకు వెళ్ళగొట్టారు. శ్రీలంక జరిగింది అదే కదా. అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకొని ఆ హంసతూలకి ఆ తలపాల మీద పడుకొని ఏదో పాశవిక ఆనందం పొందినట్టు సమస్య కాదు. వాళ్ళ అవినీతిని అరికట్టాల్సింది. వాళ్ళ ఓలీ శర్మ ఎవరైతున్నాడో మనకు నేపాల్ ప్రధానమంత్రి అధ్యక్షుడు, కానీ వారి అవినీతిని అందరం ఏంటి ఎండగడతాం. కానీ ఇట్లా స్వాధీనం చేసుకొని ఈ రకంగా మనకు అరాచకం సృష్టిస్తే, అరాచకం తర్వాత ఏం జరిగిందో చూసినాం కదా. కనీసం శ్రీలంక కుదరపడ్డది, కానీ మన బంగ్లాదేశ్ ఇవాటి కూడా కుదరపట్టలేదు. ఇప్పుడు ఇవాళ ఏదైనా బంగ్లాదేశ్ లో కానీ మన నేపాల్లో జరిగిన పరిణామాలు, వాళ్ళు పెద్దగా పాలకులు కాదు, పరిపాలించే అర్హత కూడా లేదంటున్నాను. యునెస్కో ఏమున్నది అర్హత? కేవలం సహకార ఉద్యమంలో దాని మీద వ్యాసాలు కూడా రాశారు. సహకార ఉద్యమంలో బ్రహ్మాండంగా పనిచేసింది. సరే, పాలనా అనుభవం లేదు కదా ఆయనకు. ఇవాళ భారత్ మీద అక్కస్ వెలిగక్కుతూ ఉండాల్సిన పరిస్థితి యునెస్కో వచ్చింది. లేకపోతే నేపాల్ ను కూడా దూరం చేసింది చైనా లాంటిది. నా ఉద్దేశం ఏంటంటే ఈ పరిణామాలన్నిటి కారణం ఏంటంటే ఆర్థికంగా కుదారిని పోవడానికి చైనా లాంటి పెట్టుబడిదారు దేశం, పేరు కమ్యూనిస్ట్ దేశం అయినా కూడా వాటి వనరులో స్వాధీనం చేసుకుని అప్పులు ఇచ్చి వాళ్ళని లోపరుచుకొని భారత్కు వ్యతిరేకంగా తయారు చేసిన ఈ దేశాలలో తిరుగుబాటు మనకు కూడా నష్టమే అంటున్నారు. చాలా మంది ఈ పరిణామాన్ని, మీరు అడిగిన ప్రశ్న చాలా మంది ఏమంటున్నారంటే మన దగ్గర కూడా అట్లాంటి పరిణామం వస్తుంది, సమస్య లేదు. వాళ్ళ గవాయి గారి అభిప్రాయాన్ని పూర్తిగా ఏకీపిస్తున్నారు. భారత రాజ్యాంగ శిరోధార్యం, ఏ రాష్ట్రంలో చిన్న అలజడి జరిగితే అణిచి పారేస్తారు. పోలీసు కనుక విఫలమైతే కేంద్ర ప్రభుత్వ బలగాలు దిగుతాయి, రేపటికల్లా ఏం లేకుండా చేస్తారు. అంటే మోడీ మీద ఇటువంటి రావాలని కొందరు, లేకపోతే రాష్ట్ర పాలకుల మీద పేర్లు చెప్పరు కానీ రాష్ట్ర ఇటువంటి రావాలని కొందరు అంటున్నారు. తప్పు. అరాచకం వేరు, ప్రజా చైతన్యం వేరు. ప్రజా చైతన్యం ఉంటే